చాలామంది యువకులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పోటీ చేస్తాం, మాకు చాలా ఈసారి ప్రజలు పట్టం కడతారు, మేము గెలుస్తామని ఒక ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ మీ ఆశకి మళ్ళీ అడియాశ అయినట్టే భంగపాటు తప్పలేరు. తెలంగాణలో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు పెట్టలేమంటూ ప్రభుత్వం మరోసారి కోర్టుకు వెళ్తోందట. ఈ నిర్వహణకు మరికొంత సమయం కావాలని అడుగుతోందట తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రపతి గవర్నర్ దగ్గర రిజర్వేషన్ బిల్లు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఎన్నికలకి వెళ్ళలేకపోతున్నామని చెప్తుందట ప్రభుత్వం. రాష్ట్రపతి గవర్నర్ నుంచి అనుకూల నిర్ణయం వస్తుందనే భావనలో ఉన్నారట. అయితే సెప్టెంబర్ లోపు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతున్నా మరింతగా లేట్ అయ్యే అవకాశం కనబడుతోంది. మా ప్రతినిధి మధు కూడా సిద్ధంగా ఉన్నారు. మధు, సర్పంచ్ ఎన్నికలు లేనట్టేనే ఇక రోజు రోజుకి గడువు పెరుగుతూ పోతోంది. ఇకనైనా కోర్టు ఇన్వాల్వ్మెంట్తో సెప్టెంబర్ 31 కల్లా సర్పంచ్ లేదా ఎంపీటీ జెడ్పీటీసీ స్థానిక ఎన్నికలకు ఒక శంకారావం పూరించబోతుందని ఒక నమ్మకం అయితే ఏర్పడింది. కానీ అంతలోనే మళ్ళీ కోర్టుకు వెళ్తాం, మాకు ఇంకా రిజర్వేషన్ రాలేదు అనేటువంటి ఒక మాటను చెప్తూ ఉన్నారు. ఆర్డినెన్స్లు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. మొన్న మధ్య అటు మున్సిపాలిటీ అండ్ గ్రామ పంచాయతీ 2018 చట్టాన్ని కూడా సవరిస్తూ 50% పరిమితిని కూడా ఎత్తేశారు. ఇవన్నీ జరుగుతూ ఉన్న కొద్ది పాజిటివ్ వైబ్స్ అనిపించాయి. కానీ ఏంటి సడన్గా మళ్ళీ ఇప్పుడు నిర్వహించలేమని చెప్పి ప్రభుత్వం కోర్టుకు వెళ్తోంది, ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ మొన్న 2 రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇద్దరు మంత్రులు, ఒకరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరొక మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమో వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది, సెప్టెంబర్ 30 లోపలనే ఎన్నికల ప్రక్రియ కంప్లీట్ చేస్తామన్నారు. ఎందుకంటే హైకోర్టు తీర్పు ఉంది, సెప్టెంబర్ 30 లోపల స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనేటువంటిది. సో ఈ అంశంపైనే ఆల్రెడీ 2 బిల్లులు పాస్ చేసి, ఒకటి రాజకీయ పరమైనటువంటి రిజర్వేషన్ బిల్లు, మరొకటేమో విద్యా ఉపాధికి సంబంధించినటువంటి బిల్లులు ఆమోదించి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నటువంటి విషయం మనందరికి తెలిసిన కేంద్రానికి పంపిన తర్వాత అది డిలే అవుతుందని తెలిసి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. 2018కి సంబంధించినటువంటి ఏదైతే మున్సిపల్ చట్టం ఉందో 285A సంబంధించినటువంటిది, దాన్ని సవరించడానికి క్యాప్ ఎత్తేయడానికి, స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పించడానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్కి పంపారు. అది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. సో అక్కడ పెండింగ్ ఉండడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ సందర్భంగా 2 బిల్లులను ఓకే చేశారు. ఒకటి ఈ మున్సిపల్ పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించిన 2018 285A సంబంధించినటువంటి సవరణ చేస్తూ 50% క్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుని ఉన్నటువంటి బిల్లును మొన్న జరిగిన 2 రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తర్వాత మరొకటి పంచాయతీరాజ్ సంబంధించినటువంటి మున్సిపల్ కి సంబంధించిన శాఖకు సంబంధించినటువంటి బిల్లు 2 బిల్లులు పాస్ చేసి గవర్నర్ కి పంపారు ఆమోదం కోసం. అవి కూడా ప్రస్తుతం గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నాయి అవి కూడా. సో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ప్రభుత్వం ఉంది. ఎందుకంటే గవర్నరు రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో చట్టంగా బిల్లులు చేసి పంపినటువంటి 2 బిల్లులకు సంబంధించి న్యాయపరమైనటువంటి సలహాల కోసం ఆయన కూడా లీగల్ ఎక్స్పర్ట్స్ ని ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎలాంటి చిక్కులు వస్తాయి రేపు ఫ్యూచర్ లో లీగల్ గా, ఒకవేళ నేను ఆమోదించినా ఇమ్మీడియట్లీగా రేపు మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్ళినా అది మళ్ళీ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుందా, గవర్నర్ గా నిర్ణయం తీసుకున్నా కూడా అనేటువంటి ఆలోచనతో ఆయన లీగల్ ఎక్స్పర్ట్స్ కి సలహాలు సూచనలు కోరుతా ఉన్నారు. సో అసలు ఇప్పుడు ఉన్నటువంటి చర్చ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ జీవో తీసుకొని ఇప్పుడు ఈ 2 బిల్లులను ఓకే చేసినప్పటికి కూడా ఎవరైనా కోర్టుకు వెళ్తే మళ్ళీ మైనస్ అయ్యే అవకాశం ఉంది. అంటే మళ్ళీ ఆగిపోయే పరిస్థితి ఉన్నట్టుగా చట్టపరంగా లీగల్ గా వాళ్ళు కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని గవర్నర్ ఆమోదించేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. దీంట్లో భాగంగానే రాష్ట్రపతి తర్వాత గవర్నర్ దగ్గర ఉన్నటువంటి గతంలో ఆర్డినెన్స్, గతంలో ఉన్నటువంటి 2 బిల్లులు వాటి గురించి తేలితే తప్ప స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేటువంటి సిచ్యువేషన్ లేదు అనేటువంటిది లీగల్ ఎక్స్పర్ట్ చెప్తా ఉన్నటువంటిది. అంటే ఖచ్చితంగా కేంద్రం ఏదో ఒక రూపైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తే తప్ప స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇవ్వడానికి అవకాశం లేదు అని తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈ సెప్టెంబర్ 30 లోపల హైకోర్టు చెప్పింది కాబట్టి హైకోర్టును ప్రభుత్వం ఆశ్రయించడానికి హైకోర్టుకు మళ్ళీ ప్రభుత్వం వెళ్లి గడువు కోరనున్నట్టుగా తెలుస్తా ఉంది. బిల్లులను కేంద్రానికి పంపాం, ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర ఉంది. సో వాటి అంశం తేలేంత వరకు కాస్త గడువు ఇవ్వండి అనేటువంటిది. అంటే సెప్టెంబర్ 30 కాదు, అక్టోబర్, నవంబర్ చివరి వరకు ఇంకొక 2 నెలల సమయం ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వము హైకోర్టును కోరేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించిన అంశాలే కేంద్రం దగ్గర ఉన్నటువంటి బిల్లుల పెండింగ్, రాష్ట్రపతి దగ్గర, తర్వాత గవర్నర్ దగ్గర ఉన్న ఆర్డినెన్స్ అంశాన్ని అక్కడ పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి మాకు ఇంకా గడివియండి అనేటువంటి ఈ వర్షన్ ని ప్రభుత్వం చెప్పేటువంటి మాటని కోర్టులు అంగీకరిస్తాయా?
ఖచ్చితంగా, ఎందుకంటే 42% రిజర్వేషన్ ఇద్దాం అనుకున్నాం. మనం చట్టపరంగా అన్ని నిర్ణయాలు తీసుకున్నాము, చట్టసభలో ఆమోదింపజేసుకున్నాము. ఆ బిల్లులను కేంద్రానికి పంపించాం. కేంద్రం ఇంకా గడువు ఏదో ఒకటి అంశం తేల్చాల్సి ఉంది దానికి. ఎందుకంటే మొన్న చెప్పారు 90 డేస్ 90 రోజుల వ్యవధిలో ఎస్ఆర్ నో చెప్పాలి దాని తర్వాత. సో కేంద్రం అయినా సరే, గవర్నర్ అయినా సరే, రాష్ట్రపతి అయినా సరే అది తేలేంత వరకు గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే లీగల్ ఎక్స్పర్ట్ సలహాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. యాక్చువల్ గా అయితే ఈ స్పెషల్ జీవో తీసుకొచ్చి 42% రిజర్వేషన్ ఇద్దాం అనుకున్నారు. ఇది ఒక రకంగా రిక్వెస్టా, లేకపోతే కోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత గవర్నర్ అండ్ రాష్ట్రపతి మీద కంప్లైంట్ అనుకోవాలి? ఎందుకంటే వాళ్ళు పెండింగ్ లో ఉంచారు కాబట్టి మేము పెట్టలేకపోతున్నాం అనేది అని ఒక కారణంగా, ఒక బూచిగా గవర్నర్ అండ్ రాష్ట్రపతి మీద కంప్లైంట్ గా భావించాలా, లేకపోతే రిక్వెస్టా? యాక్చువల్ గా అయితే వీళ్ళు అది తేలేంత వరకు కాస్త గడువు ఇవ్వాలని మాత్రమే కోరే అవకాశం ఉంది. కంప్లైంట్ చేసేటువంటి అధికారం ప్రభుత్వం దగ్గర కూడా లేదు. ఎందుకంటే చట్టపరమైనటువంటి ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది. ఫ్యూచర్ లీగల్ సీక్వెన్సెస్ ఎదురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి గవర్నర్ గాని రాష్ట్రపతి గాని నిర్ణయం తీసుకోలేకపోతా ఉన్నారు. బీసీ సంఘాలు, ప్రతిపక్షాలు చెప్తా ఉన్నటువంటి మొదటి నుంచి ఒకటి బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తా ఉంది. కాబట్టి ఈ అంశంలో కేంద్రం కూడా కరెక్ట్ గా నిర్ణయం తీసుకోలేకపోతుంది, రాష్ట్రపతి గాని గవర్నర్ గాని. ఎందుకంటే ఏకైక మార్గం 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నా, 50% క్యాప్ ఎత్తివేయాలన్నా 9th షెడ్యూల్లో చేర్చాలి, రాజ్యాంగం మార్చాలి, కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, కేంద్రం అమెండ్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ఒక్కటే ఏకైక మార్గం. 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా కల్పించాలి విద్యా, ఉపాధి, రాజకీయ సంబంధించినటువంటి అంశంలో. ఇంకా ఏ మార్గం ఎంచుకున్నా అదంతా బీసీలను మోసం చేసేటువంటి పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నమే కాంగ్రెస్ చేస్తా ఉంది అనేటువంటి ప్రతిపక్షాలు, బీసీ సంఘాలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ అంశం ఆధారంగానే ఎన్నికలకు వెళ్ళాలి అంటే ఇంకాస్త సమయం అయినా కేంద్రం ఒప్పుకుంటే తప్ప స్థానిక సంస్థల్లో 42% వచ్చే అవకాశం లేదు. చట్టబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ముందుకు వచ్చినా అది కోర్టు ముందు నిలిచే పరిస్థితి లేదు. కాబట్టి కోర్టుని అభ్యర్థించనున్నారు వీళ్ళు. మాకు కాస్త గడువు కావాలి అని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. ఇంకా లీగల్ గా అంటే న్యాయపరమైన సలహాలు తీసుకునేటువంటి దాంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కూడా ఆలోచన సంప్రదింపులు చేస్తా ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు. నిజంగానే పూర్తి స్థాయిలో వాయిదా పడతాయా లేదా అనేది. ఎందుకంటే ఇద్దరు మంత్రులు ఆల్రెడీ ఓపెన్ గా చెప్పారు, నోటిఫికేషన్ వస్తుంది త్వరలోనే ఎన్నికలు నిర్వహించబోతున్నాం అనేటువంటిది. సో అధికారిక ప్రకటన వచ్చేంత వరకు కాస్త ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికి మాత్రం గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది మొన్న చేసినటువంటి 2 బిల్లులు కూడా ఆమోదింపజేసుకోవడానికి. కాబట్టి ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపైన దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే హైకోర్టు గడువు అడగాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తమైన సర్పంచ్ ఎన్నికలకి మరింత ఆలస్యం అవకాశం ఉంది. సెప్టెంబర్ లోపుగా సర్పంచ్ ఎన్నికలు అయిపోతాయని చెప్పి అంతా భావించారు. సర్పంచ్ ఎన్నికలని కాదు కానీ స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ లేదా సర్పంచ్ ఏదో ఒక ఎన్నిక అయితే ముందు పడే అవకాశం అని చెప్పి అంతా భావించారు. కానీ రిజర్వేషన్ల ప్రక్రియ ఇంకా ఏ రకంగా తేలకపోవడంతో, అది ఇంకా పెండింగ్లో ఉండడంతోనే ప్రభుత్వం మరోసారి కోర్టుకు వెళ్ళాలనుకుంటోంది. కోర్టుకు వెళ్ళి కోర్టు రిక్వెస్ట్ చేయాలనుకుంటోంది. ఈ రిజర్వేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళలేకపోతున్నామన్న రకంగా మరోసారి రిక్వెస్ట్ చేయబోతోంది. సో మీ అభిప్రాయం ఏంటి? పదే సర్పంచ్ ఎన్నికలు ఆలస్యం వెనుక ఎటువంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది? సో క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీల పరిధిలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో నిజంగా సర్పంచ్ ఎన్నికలు ఈ నెలలో లేదా వచ్చే నెలలో ఎప్పుడైనా ఈ 2-3 నెలల్లో వస్తే మీ ఓటు ఎవరికి, మీరెవరికి సపోర్ట్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఇక ఇప్పట్లో లేనట్టే. మీరంతా చాలా ఉత్కంఠగా ఎదురు చూశారు కదా. సర్పంచ్ లేని గ్రామాలుగా సుమారుగా 7.5 కాలం పాటుగా వెలవెలబోతున్నాయి. ఎటువంటి